హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారు కదా? ఇదైతే వినాయక చవితి ముందు 2 days షాపింగ్ అండి. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మా ఇంట్లో పెయింట్స్ వేస్తున్నాం కాబట్టి పెయింట్స్ వాసనకి పాప హెల్త్ ఎఫెక్ట్ కాకుండా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో ఇక్కడైతే పాపను వదిలేసి బయటికి వెళ్ళొచ్చాను. అందుకనే పాప అలా నేను రాగానే వెంటనే వచ్చేసింది. తనకైతే వినాయక చవితి కోసం ఈ డ్రెస్ తీసుకున్నాము. అండ్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ బాల్స్ తోటి మా పండు కూడా ఆడుతూ ఉంటే ఐశ్వి కూడా తీసుకోవాలని చూస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు బాగా కొట్టుకుంటూ ఉంటారు. అందుకనే దీనికోసం నేను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ బాల్స్ తీసుకుని వచ్చాను. అండ్ ఈ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటాయి, అవి తీసుకున్నాను. అండ్ ఈ స్వీట్ బన్ కేక్స్ అయితే నా చిన్నప్పుడు ఉండేవి, చాలా బాగుంటాయి. కప్ కేక్స్ లాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం బిస్కెట్ టైప్లో ఉంటాయి. ఎప్పుడైనా మీకు కనిపిస్తే ట్రై చేయండి. అండ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ కొబ్బరిండలు ఐషుకి స్నాక్ టైంలో పెడదామని తెచ్చాను. అండ్ ఇదైతే నెక్స్ట్ డే నేను అసలు వెళ్ళినప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇంక ఇక్కడి నుంచి తీస్తున్నాను. అక్కడ సిఎంఆర్లో అయితే ఇట్లా ఫ్రీ మట్టి గణేశాలు ఇస్తారు ఎవ్రీ ఇయర్. కుదిరితే అక్కడ తీసుకుంటాను. ఈసారి కూడా అక్కడ తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఎక్కడ చూసినా వినాయక పూజ కోసం అంత పత్రి ఇవన్నీ అమ్ముతున్నారు. చాలా సందడిగా ఉంది ఏరియా అయితే. నేను ఈ వరదల వల్ల ఎఫెక్ట్ అయిపోయింది కదా ఖమ్మం మొత్తం, ఇంకా ఎక్కడ షాప్స్ పెట్టుండర్లే అనుకున్నాను. బట్ నేను వెళ్ళేసరికి మొత్తం అన్ని షాప్స్ కూడా పెట్టారు. ఓకే, ఇంకా ఎవ్రీవన్ ఈజ్ బ్యాక్ టు దేర్ రొటీన్ అనిపించింది. ఇంకా ఇక్కడ టీ పొడి అవన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మిషన్ మోటార్ కొనడానికి నేను ఖమ్మం వచ్చాను. ఇంతకుముందు ఓల్డ్ మోటార్ ఉండేది, అది పాడైపోయింది. తర్వాత అయితే మోటార్ తీసుకోలేదు. బట్ కొంచెం మోటార్ ఉంటే ఇంకా వర్క్ ఈజీ అయిపోతుంది. మా మమ్మీకి కూడా కాలు నొప్పులు పుడుతున్నాయి మిషన్ కుడుతుంటే, అందుకని మోటార్ తీసుకుందామని వచ్చాను. ఇంకా వెళ్తుంటే నాకు అనిపించింది, ఇక్కడ మేము వర్క్ చేసేటప్పుడు యాక్చువల్గా నేను డిఎల్ఎస్సిలో వర్క్ చేశాను, కోర్ట్ అనమాట. అక్కడ మేము వర్క్ చేసేటప్పుడు అసలు ఇన్ని షాప్స్ కానీ అసలు ఏమి ఉండేవి కాదు. ఫ్రూట్స్ కూడా ఒకటే ఒక బండి ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే ఒక 2 yearsలో ఎంత చేంజ్ అయిందంటే ఖమ్మం. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే నైట్ టైం కూడా బాగా ఫుడ్స్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో ఇక్కడ సిఎంఆర్కి నేను యారో మార్క్ చూపించాను కదా, ఇక్కడి నుంచే మనం మట్టి వినాయకులు తీసుకున్నాం. బ్యాక్ టు మై పాయింట్, ఫుడ్ అయితే ఈ టైంలో దొరుకుతుంది, ఈ టైం ఇంకా దొరకదు అని లేకుండా ప్రతి టైంలో కూడా దొరుకుతుంది. అదొక గుడ్ థింగ్. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా పెడుతున్నారు ఇప్పుడు రోడ్ సైడ్. అండ్ ఇక్కడైతే మరి ఇవి వరదకి పగిలిపోయినాయా లేకపోతే వరద వాటర్ అటు ఇటు ఫ్లో అవ్వడానికి అలా కూలగొట్టారో నాకు అర్థం కాలేదు. సో అలా 2 చోట్ల అయితే ఉంది. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా చూశారు కదా, ఒక 10 years బ్యాక్ ఖమ్మం ఎలా ఉంది, ఇప్పుడు ఖమ్మం ఎలా ఉంది, చాలా మారిపోయింది. అసలు ఈ లాస్ట్ 2 yearsలోనే చాలా మారిపోయింది. ఫుడ్ పరంగా కానీ, ఇంకా గ్రాసరీస్ కానీ, లైఫ్ స్టైల్ అంటే ఏమైనా క్లాతింగ్ కానీ చాలా రకాల షాప్స్ వచ్చేసాయి. ఎంత డెవలప్ అయిపోయిందో అసలు. దాంతో ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది. నేను ట్రాఫిక్ గురించి ఆలోచిస్తున్నా, ఇలా మేకలు తీసుకెళ్లే వాళ్ళు వచ్చారు. వాళ్ళు అసలు ఎన్ని తిరుగుతున్నాయి వెహికల్స్, మధ్యలో తీసుకొచ్చేసారు. ఏంటో వాళ్ళు అసలు ఏం ఆలోచించలేదు అనిపించింది. అండ్ ఇక్కడ పాపకి పాల కోసం అయితే ఆగాము, గేదె పాలు తీసుకుందామని. ఇక్కడ చూపిద్దాం అనుకున్నాను గణేషన్ని, బట్ ఇంటికి వెళ్ళాక చూపిద్దాం అనుకున్నాను. సో చూసారు కదా, ఏ టైం అని లేకుండా ఏ టైంలో అయినా ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంటుంది. మనం తిరుగుతున్నట్టు అందరు కూడా తిరుగుతూ ఉంటారు కదా ఏదో ఒక పని మీద. సో ఇంకా పాలైతే తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాకు ఇలా రోడ్ మీద వెహికల్స్ వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇలా బాగుంటుంది అసలు, అట్లా వెహికల్స్ వెళ్తూ ఉన్నప్పుడు వీడియో తీస్తే. ఇంకా దాన్ని స్పీడ్ మోషన్లో పెట్టి చూస్తే నాకు ఇంకా బాగా నచ్చుతుంది. మీలో ఎవరికైనా ట్రావెలింగ్ ఇష్టమా? ఇంకా ఇంటికి వచ్చేసాక నేను కూడా చూడలేదు కదా, వినాయకుడిని చూద్దాం అనుకున్నాను. అండ్ సాసర్స్, మా నాన్న అయితే మా చిన్నప్పుడు తాగేవాడు సాసర్స్లో, తర్వాత ఆ అలవాటు పోయింది. బట్ రీసెంట్గా నేను వచ్చినప్పుడు చూస్తే ప్లేట్లో టీ పోసుకొని తాగుతున్నాడు. ఏంటి అంటే నేను వేడిగా తాగలేకపోతున్నా అన్నాడు. సో నాన్నకు తెలియకుండా నాన్న కోసం సాసర్స్ తెచ్చాను. నేను దట్ సైడ్ వెళ్ళాం కదా అని టీ పొడి కూడా తెచ్చాను కదా, ఈ కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ. నాకు కాఫీ తాగాలనిపిస్తుంది మధ్య మధ్యలో, అందుకని ఇవి తీసుకున్నాను. ఇంకా అసలు వాళ్ళకి తెలియకుండా, వాళ్ళు అడగకుండా ఏమైనా తెచ్చినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను.
సో అందుకనే మా నాన్నకి సాసర్స్, మా అమ్మ అడగకుండా టీ పొడి తెచ్చాను. చిన్న చిన్నవే కానీ కొద్దిగా సర్ప్రైజ్ అవుతారు కదా. నాకు ఈ సాసర్స్ భలేగా నచ్చినాయి, కలర్ చాలా బాగుంది. అండ్ ఇదే కదా నేను చెప్పాను కదా మీకు మోటార్ తేయడానికి వెళ్ళాను అని, అది తీసుకున్నాను. అండ్ ఈ బన్స్ కూడా ఐశ్వికి బాగా నచ్చాయి. అండ్ మా అమ్మకి ఇక్కడ టీ పొడి చూపించలే, వామ్మో నువ్వేంటి ఏం చెప్పకుండానే తీసుకొచ్చావు, వెరీ గుడ్, చూడు మీ మమ్మీ ఎలా తెచ్చిందో అని చెప్తుంది. అండ్ మా నాన్నకి సాసర్స్ ఇచ్చాను. ఫస్ట్ ఏంటో అనుకున్నాడు, వావ్ సాసర్సా థ్యాంక్ యూ అన్నాడు. నేను ఇంకా క్లిప్ తీయలేదు. అండ్ బాల్స్ తెచ్చాను కదా, ఆ బాల్స్ని తెచ్చినప్పటి నుంచి ఐశ్వి వాళ్ళు ఇలా ఫుల్ ఆడుకుంటున్నారు. అండ్ ఆ రోజు ఈవినింగ్ నేను ఐశ్వికి ఈ డ్రెస్ అయితే కుట్టాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకొక విషయం, మీరందరూ కూడా ఇంత ముందులాగా నా వీడియోస్ని ఎక్కువ మంది చూడట్లేదు. ప్లీజ్ అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.